స్టార్ట్ అన్నప్పుడు చెప్పండి, మాట్లాడతాయి ఏమిటి మళ్ళీ దిగారు. యాక్షన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జలవనరుల శాఖ హంద్రి నివాస్ సుజల స్రవంతి యూనిట్ నెంబర్ 3 మదనపల్లె సూపరింటెండెంట్ ఇంజనీరు శ్రీ విఠల్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో హెచ్ఎన్ఎస్ఎస్ డివిజన్ నెంబర్ 12 కుప్పం డివిజన్ నుండి హెచ్ఎన్ఎస్ఎస్ సబ్ డివిజన్ నెంబర్ 3 కుప్పం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోలా గోవర్ధన గిరిధరరావు నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి కళల సహకారం కొరకు హంద్రి నివాస్ సుజల స్రవంతి శ్రీశైలం నుండి 750 కిలోమీటర్ల దూరం నుంచి కుప్పం నందు పరమ సముద్రంలో జలహారతి చేయబడ్డది 30/8/2025. తర్వాత ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్కు 2 టీఎంసీల వాటర్ను కేటాయించబడ్డది. ఇందులో భాగంగా చెర్లోపల్లె రిజర్వాయర్ నందు 1 టీఎంసీ నిలువ ఉంచబడినది. తర్వాత 1 టీఎంసీ కుప్పం బ్రాంచ్ కెనాల్ అనగా పలంనేరు కాన్స్టిట్యున్సీ మరియు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపి 1 టీఎంసీ వాటర్ను కేటాయించబడింది. ఇందు భాగంగా హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రి నివా కుప్పం బ్రాంచ్ కెనాల్ను రుత్విక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు అంటే ఆర్కేహెచ్సిఎస్ కోయా వాళ్ళు 2016 నుంచి ఇప్పటి వరకు అంటే 2025 డిసెంబర్ వరకు తవ్వకాలు చేయడమైంది. మధ్యలో వేరే వాళ్ళు రావడము, ఆర్ఆర్ వాళ్ళు కంప్లీట్గా 3 పంప్ హౌసుల్లో 2 పంప్ హౌసులు పూర్తి చేయడము, మిగతాది మళ్ళీ ఆర్కేహెచ్సిఎస్ కోయా వాళ్ళు ఏ విధంగానైతేమి మొత్తం మీద 3 పంప్ హౌసులను పూర్తిగా చేసి రన్నింగ్ కండిషన్లో పెట్టగలిగారు. అదంతా కూడా శ్రీ విఠల్ ప్రసాద్ ఎస్సీ గారి మదనపల్లె హెచ్ఎన్ఎస్ సర్కిల్ 3 వారి ఆధ్వర్యంలో రాత్రి మొగుళ్ళు కష్టపడి మా ద్వారా నేను ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ నాతో పాటు మా సిబ్బంది విజయభాస్కర్, సుజిత, ప్రసాద్, రోహిణి కుమార్ నలుగురు, మేము, మా ఎస్సీ గారు, మా ఈ గారు వెంకటేశ్వర్లు గారు, మేమంతా ఒక టీముగా చేసి మొత్తం చెరువులను రాత్రింబవుళ్ళు కష్టపడి 110 చెరువులు మన అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం ఉంటే నింపగలిగాము. తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ కళావారు, చిత్తూరు డిస్టిక్ కలెక్టర్ గారు వాళ్ళు ఎలాగైనా సరే కుప్పం కాన్స్టిట్యున్సీలో 550 చెరువులు ఉన్నాయి నింపాలని మమ్మల్ని మా ఎస్సీ గారు విఠల్ ప్రసాద్ సార్ గారిని అడిగారు. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ కుప్పం కడ వారు వికాస్ గారు ఐఏఎస్ 29 లక్షలు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగినది. ఎందుకంటే కెనాల్ సైబనింగ్ పైప్స్ కోసం ఇవ్వబడింది. అందులో దాని ద్వారా అదనంగా 40 చెరువులు నింపడమైంది. మొత్తం మీద 150 చెరువులు పూర్తి స్థాయిలో నింపడం జరిగినది.